నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డుపై కంపరాలు పెట్టి గ్రామస్తుల ఆందోళన. మూత్రం పోశారని గొడవ, యువతి మృతి. పర్సు పోయిందని ఫిర్యాదు చేసినందుకు మహిళను దారుణంగా కొట్టిన బోధన్ రూరల్ సీఐ. మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆదుకున్న హరీష్ రావు. బోడుప్పలో ఘనంగా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి భోగ్ బండార్లో పాల్గొన్న బోడుప్పల్ ప్రముఖులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. వైసీపీ మాజీ మంత్రి మామకారుపై దాడి. మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ. మేడ్చల్ షామీర్పేట్ కారిడార్ లో కొత్త రూపురేఖలు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయి భాగ్య అనే మహిళ తన కుటుంబంతో జాడకంపేట్ బ్రహ్మోత్సవాల జాతరకు వెళ్లింది. తన కొడుకుని ఆట బొమ్మలు కొనిచ్చే సమయంలో తన పర్సు పోయిందని అక్కడే ఉన్న కానిస్టేబుల్కు చెప్పింది. వాళ్లు వెతగ్గా పర్సు దొరకలేదు. అక్కడే డ్యూటీలో ఉన్న బోధన్ రూరల్ సీఐ విజయబాబుకు తన పర్సు పోయిందని, అందులో 300 రూపాయలు, ఒక తాళం ఉందని బాధితురాలు బోయి భాగ్య చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సీఐ విజయబాబు లాఠీతో భాగ్య తొడభాగంలో, పిరుదుల భాగంలో వాతలు కొట్టాడు. మహిళ అనే కనికరం కూడా లేకుండా తనపై దుర్భాషలాడుతూ తనను లాఠీతో సీఐ విజయ్ కుమార్ కొట్టాడని, తనపై చర్యలు తీసుకోవాలని భాగ్య ఇడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఆమె మామ విడుదల లక్ష్మీనారాయణ కారుపై దుండగులు దాడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తం పట్టణంలో దాడికి పాల్పడ్డారు. దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎమ్మెల్యే పుల్లారావు, రజని సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా గెంటేశారు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని, చికిత్స అందించాలని ఆదేశించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ప్రమీలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. ఖర్చులకు గాను కొంత ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు హరీష్ రావు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని తారాపురి కాలనీలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా భోగ్ భాండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ప్రముఖులు తోటకూర అజయ్ యాదవ్, పోగుల నరసింహారెడ్డి, కొత్త కిషోర్, బూఖ్యా సుమన్, లైవ్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, బంజారా సేవా సంఘం కమిటీ సభ్యులు, బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నామని, నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. మేడ్చల్ షామీర్పేట్ కారిడార్ల కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు కొత్త మెట్రో మార్గాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. 23 కిలోమీటర్ల ప్యారడైస్ మేడ్చల్ కారిడార్, 22 కిలోమీటర్ల జేబీఎస్ షామీర్పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. జేబీఎస్ నుండి మేడ్చల్, జేబీఎస్ నుండి షామీర్పేట్ మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మునిపల్లి మండలం అంతారం గ్రామంలోని మహమ్మద్ ఇస్మాల్ అనే వ్యక్తి ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేసిన సమయంలో అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి, విజయరెడ్డి అనే ఇద్దరు ఇక్కడ మూత్రం పోయరాదని గొడవపడ్డారు. ఆ ముగ్గురు కొట్టుకుంటున్న సమయంలో ఇస్మాయిల్ కూతురు వచ్చి విడిపించేందుకు ప్రయత్నించడంతో విజయరెడ్డి, వీరారెడ్డి ఇద్దరు కలిసి రాయితో యువతిని కొట్టడంతో ఆ యువతి కాళ్లకు బలమైన గాయాలవటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం అక్కడికక్కడే మృతి చెందింది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాకారపేట వద్ద గ్రామస్తులు బద్వేల్ కడప రహదారిపై కంపవేసి నిరసన చేపట్టారు. గ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో బంధువులు శ్మశానం వైపు శవాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ వేయవద్దని సిపిఐ నాయకులు ఆందోళనకు దిగి అడ్డుకొని తమని గాయపరిచారని తెలిపారు గ్రామస్తులు. ఇక తమ గ్రామ శ్మశానంలో సిపిఐ నాయకులు గుడిసెలు వేశారని ఆరోపిస్తున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లు, కంప మండలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అక్రమంగా సిపిఐ నాయకులు వేసిన గుడిసెల వద్దకి శవంతో పాటు గ్రామస్తులు చేరుకుని అక్కడ ఉన్న గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక శవంతో పాటు అక్కడే కూర్చున్న గ్రామస్తులు శ్మశాన స్థలంలో అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో గోడల మీద అతికించిన పోస్టర్లను చింపేస్తున్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది. బీజేపీ లాంటి మిగతా పార్టీల వాళ్లు వేసిన పోస్టర్లు వదిలేసి కేవలం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వాల్ పోస్టర్లు, గోడల మీద అంటించిన ఫ్లెక్సీలు మాత్రమే చెప్పిన డీఆర్ఎస్ సిబ్బంది వాళ్లపైన చించేశారు. ఇక డీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ డీఆర్ఎస్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఎవరు చెప్పారు? కలుపు, లైన్ కలుపు. పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు? ఎవరు చెప్పిరా? ఫోన్ కలుపు. గంట ముందు సెటిల్ అయిపోయిరా? హైదరాబాద్ మొత్తం చింపుతున్నారా? అన్ని చింపుతున్నాం సార్, మాకు చెప్పారు సార్. అందుకని కేసీఆర్ బర్త్డే చింపుతున్నారా? చెప్పారు సార్. మాకు ఎందుకు చింపుతున్నారు అంటున్నా? అదే సార్ చెప్పారు. మాకే సార్ ఇది ఎందుకంటే టీఆర్ఎస్ పోస్టర్ చించమని చెప్పిరంట మీరు. ఎందుకు? పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనరు? అంటే మొత్తం చింపుతున్నారా? ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? అట్లేం లేదు, పక్కన కనిపిస్తుంది కదా గోడల మీద. ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చింపుతున్నారు. ప్రాబ్లం ఏంటి సార్? మేము అతికిస్తున్నాము, కష్టపడ్డ సొమ్ముతో మేము గోడలకు అతికిస్తుంటే మీకే మీ ప్రాబ్లం ఏంటి అంటారా? అఫీషియల్ తీసుకున్నప్పుడు చింపుతున్నారు. మరి మీరు అతికిస్తున్నారు చెప్పినా వాళ్ళకి అతికిస్తుందని చెప్పి మీరు చెప్పిండ్రు అతికిస్తుందని చెప్పి అది ఏమంటారు? మీరు అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చింపమని చెప్పి. సార్ ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ, ఆర్ యూ పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ అఫీషియల్లీ? అది చెప్పండి మీరు మాకు. నేను మీరు అఫీషియల్ చింపమని మీరు చెప్తున్నారు. మీరు చెప్పిండ్రా పైనుంచి? సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని మీరు చెప్పిండ్రా? ఏం పోయిన సంవత్సరం, అంతకంటే పోయిన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బర్త్డే ఎప్పుడు? మరి అప్పుడేం చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు దింపుతున్నారు?
గవర్నమెంట్ తో సంబంధం లేదండి, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? అట్లేం చేయలేదే, అప్పుడేం చేయలేదే, కాంగ్రెస్ అప్పుడేం చిచ్చలేదే, చింపలేదండి. చెప్పండి, మీరు పంపించండి, ఇప్పుడు పంపించండి, ఇక్కడ రూమ్ సైట్లో పంపించండి, జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? అవునండి, హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా, బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు? అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు, అంతేనా? అంతే, ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ చించమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్లు వచ్చినాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పాలి కదా క్లియర్ గా, మీరు చేసేది ధర్మమా? మీరు చేసేది మాకు తెలుసు సార్, కాకపోతే ఏంటంటే మీరు చేసేది ధర్మమా అండి? సార్ మాకు తెలుసు సార్. టీఆర్ఎస్ లో పోస్టర్లు ఏం చేసామండి? ఏ సారు? ఆ? ఏం పేరు? చంద్రశేఖర్ సార్. సార్ పంట తీస్తున్నారు, హైదరాబాద్ మొత్తం తీస్తున్నారా? అన్ని తీస్తారు సార్. దానికోసం చిత్తలిపిస్తున్నామా? మరి ఏమన్నా న్యాయమా అండి? 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీసుకొచ్చిన నాయకుడిని పోషణ దింపుతారా? అదే సార్, సార్ మాకు కంట్రోల్ రూమ్ నుండి ఇన్ఫార్మ్ వచ్చింది సార్. ఎవరు చెప్పిరా చించమని చెప్పిరా? టీఆర్ఎస్పీ అదే సార్ చెప్పారు సార్. ఎవరు చెప్పారు? కలుపు, లైన్ కలుపు. పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు? ఎవరు చెప్పిరా? ఫోన్ కలుపు. కంట్రోల్ రూమ్స్ ఎట్లా చెప్పిరా? మేము హైదరాబాద్ మొత్తం చింపుతున్నారా? అన్ని చెప్తున్నాం సార్, మాకు చెప్పారు సార్. అందుకని కేసీఆర్ బర్త్డే చింపుతున్నారా? చెప్పారు సార్ మాకు. ఎందుకు చింపుతున్నారు అంటున్నా? అదే సార్ చెప్పారు, మాకే తెలుసు సార్. ఇది ఎందుకంటే టీఆర్ఎస్ ని పోస్టర్ చించమని చెప్పినంట మీరు ఎందుకు? పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనరు? అంటే మొత్తం చింపుతున్నారా? ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? అట్లేం లేదు, పక్కన కనిపిస్తుంది కదా గోడల మీద, ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చింపుతున్నారు. ప్రాబ్లం ఏంటి సార్? మేము అతికిస్తున్నాము, కష్టపడ్డ సొమ్ముతో మేము గోడలకు అతికిస్తుంటే మీకేం ప్రాబ్లం ఏంటి? అంటున్నా పర్మిషన్ తీసుకున్నప్పుడు చింపుతున్నారు. మరి మీరు అతికిస్తున్నావు చెప్పినా అతికిస్తుందని చెప్పి మీరు చెప్పింది అతికిస్తుందా అని చెప్పి అది ఏమంటారు? మీరు అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చింపమని చెప్పి. సార్, ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ, ఆర్ యూ పాసింగ్ అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ అఫీషియల్లీ? అది చెప్పండి మీరు మాకు. నేను మీరు అఫీషియల్ చింపమని మీరు చెప్తున్నారు, మీరు చెప్పిండ్రా పైనుంచి. సార్, నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని మీరు చెప్పిండ్రా? ఏం పైన సంవత్సరం, అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బర్త్డే ఎప్పుడు? మరి అప్పుడేం చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు చింపుతున్నారు? గవర్నమెంట్ తో సంబంధం లేదండి, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? అట్లేం చేయలేదే, అప్పుడేం చేయలేదే, కాంగ్రెస్ అప్పుడేం చిచ్చలేదే, చింపలేదండి. చెప్పండి, మీరు పంపించండి, ఇప్పుడు పంపించండి, ఇక్కడ రూమ్ సైట్లో పంపించండి, జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? అవునండి, హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా, బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు? అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు, అంతేనా? అంతే, ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ చించమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్లు వచ్చినాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పాలి కదా క్లియర్ గా, మీరు చేసేది ధర్మమా? మీరు చేసేది సార్ మాకు తెలుసు సార్, కాకపోతే ఏంటంటే మీరు చేసేది ధర్మమా అండి? సార్ మాకు తెలుసు సార్. టీఆర్ఎస్ లో పోస్టర్లు ఏం చేసామండి? ఏ సారు? ఆ? ఏం పేరు? చంద్రశేఖర్ సార్. సార్ పంట తీస్తున్నారు, హైదరాబాద్ మొత్తం తీస్తున్నారా? అన్ని తీస్తారు సార్. దానికోసం చిత్తలిపిస్తున్నామా? మరి ఏమన్నా న్యాయమా అండి? దేశ
రాజ్య రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం ఢిల్లీలో వచ్చింది. అయితే సోమవారం ఉదయం 5:36 ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లోని భూమి కాస్త కంపించింది. ఇక రికార్డు స్కేల్ మీద దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఇక ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతంలోని నోయిడా, గురుగ్రహంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇక ఢిల్లీలో భారీ భూకంపం వచ్చిందని, అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి అతిశ్రీ చెప్పారు. కాగా ఆదివారం అర్ధరాత్రి 11:16 బంగాళాఖాతంలో భూమి కంపించింది. ఇక భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతుల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డుపై కంపరాలు పెట్టి గ్రామస్తుల ఆందోళన. మూత్రం పోశారని గొడవ, యువతి మృతి. పర్సు పోయిందని ఫిర్యాదు చేసినందుకు మహిళను దారుణంగా కొట్టిన బోధన్ రూరల్ సీఐ. మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆదుకున్న హరీష్ రావు. బోడుప్పలో ఘనంగా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి భోగ్ బండార్లో పాల్గొన్న బోడుప్పల్ ప్రముఖులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. వైసీపీ మాజీ మంత్రి మామకారుపై దాడి. మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ. మేడ్చల్ షామీర్పేట్ కారిడార్ లో కొత్త రూపురేఖలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.